కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణకృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఇరుంతా కూడా మీకు అన్ని విధాలుగా శుభాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగం యొక్క వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 23వ తేదీ 2024 శుక్రవారము, క్రోధీనామ సంవత్సరము, శ్రావణ మాసము, దక్షిణాయనము, వర్ష ఋతువు. సూర్యోదయము ఉదయం 6:07, సూర్యాస్తమయము 6:37, ఆనందాది యోగము, శ్రీవత్స యోగము. ఫలితము ధనలాభము, కార్యలాభము. తిథి కృష్ణపక్ష చవితి. మధ్యాహ్నము 3:27 వరకు ఉంటుంది. నక్షత్రము రేవతి. రాత్రి 1:47 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని. ఈ రేవతి నక్షత్రంలో లలిత కళలు నేర్చుకోవడానికి, ఇంద్రియ సుఖాలకి, అలంకరణలు, కొత్త దుస్తులు ధరించడానికి, వివాహాది శుభకార్యాలకు, వ్యవసాయ వ్యవహారాలకి అనుకూలమైనటువంటి నక్షత్రము. ఈరోజు అమృతకాలము రాత్రి 11:13 నుండి రాత్రి 12:40 వరకు ఉంటుంది. ఇది నక్షత్రానికి సంబంధమైనటువంటి అమృతకాలంగా పరిగణిస్తారు. అలాగే రాహుకాలము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నము 12:22 వరకు ఉంటుంది. ఈ రాహుకాలము ప్రతిరోజు 1.5 గంట సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆ రాహుకాలం సమయంలో ఏదైనా పనులు చేస్తే ఆటంకం కలుగుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఆ సమయంలో ఏ పనులు కూడా చేయకుండా ఉండండి. దుర్ముహూర్తం వచ్చేసి ఈరోజు ఉదయం 8:37, 9:27 వరకు ఉంటుంది. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 12:47 నుండి 1:37 వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తాన్ని కూడా అశుభంగానే పరిగణిస్తారు మనం. కాబట్టి ఈ సమయంలో ప్రయాణాలు చేయడము, కొత్త పనులు ప్రారంభం చేయడము, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళడం, ఇవన్నీ ఏవి కూడా చేయకుండా ఉండండి. ఆ తదుపరి వర్జము మధ్యాహ్నం 2:29 నుండి 4:03 వరకు ఉంటుంది. ఈ వర్జం కూడా అశుభంగానే పరిగణిస్తారు. కాబట్టి ప్రయాణాలు, శుభకార్యాలు ఇవేవి కూడా వర్జ సమయంలో చేసుకోకండి. వర్జం అయిపోయిన తర్వాత మీ కార్యాలు, మీ ప్రయాణాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.